11వ అధ్యాయం క్రీస్తు రాజు పట్టాభిషేకం. ఒక సత్యం మన ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రాముఖ్యమని దేవుడు భావించినప్పుడు ఆ సత్యాన్ని లేఖనాలలో పదే పదే వ్రాయించాడు. పలుమార్లు వ్రాయించాడు. వేరువేరు కోణాలలో అదే సత్యాన్ని ఆయన మనకు లేఖనాల్లో ఉపదేశిస్తాడు. అదే పాఠాన్ని ముక్కుసూటిగాను, ఉపమానాల ద్వారాను, కొన్ని చారిత్రక సంఘటనల ద్వారాను దేవుడు అదే విషయాన్ని మనకు చెబుతాడు. గత అధ్యాయంలో మనం ఈ శీర్షిక క్రింద చెప్పుకున్న పాఠం అదే కోవకు చెందుతుంది. విశ్వాసి జీవితంలో ఓటమికి, అపజయానికి కారణం అతని హృదయం సంపూర్ణంగా దేవుడికి సమర్పించబడి ఉండకపోవడమే అని, విశ్వాసి హృదయం రెండుగా విభజింపబడి ఉన్నందుచేత అతడు దైవభక్తి పరాయణుడై ఉండి కూడా తిరిగి పాపం మీదకి దృష్టి సారించగలుగుతాడని, అదే అతని జీవితంలో పతనానికి దారితీస్తుందని మనం చెప్పుకున్నాం. ఈ విషయం ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ ఒక్క పాఠాన్ని నేర్చుకోకుండా ఎవరూ జయ జీవితాన్ని జీవించలేరు, ఎవరూ సంపూర్ణులు కాలేరు. అందుకే ఈ పాఠాన్ని దేవభక్తి సాధకులందరూ స్పష్టంగా గ్రహించడం కోసం దేవుడు ఇదే సత్యాన్ని ఇశ్రాయేలు జనాంగపు చరిత్రలోని ఒక సన్నివేశం ద్వారా సాదృశ్య రూపకంగా మనకు బోధిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలిన మొట్టమొదటి రాజు సౌలు అని మనకు తెలుసు. సౌలు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు 12 గోత్రాల రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అయితే సౌలు రాజు దేవునికి ఇష్టడు కానందుచేత దేవుడు అతన్ని త్రోసివేసి యూదా గోత్రీకుడు యెషయి కుమారుడు అయిన దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడినప్పటికీ రాజ్యాధికారం వెంటనే దావీదుకు చేజిక్కలేదు. పేరుకు మాత్రం దావీదు అభిషక్తుడు, పరిపాలన మాత్రం ఇంకా సౌలే జరిగిస్తూ ఉన్నాడు. సౌలు రాజంటే ఎవరు? అతడు దేవుని వాక్యానికి అవిధేయుడు, దేవుని ఎదుట దేవునికి విరోధంగా మూర్ఖతను అగుపరిచినవాడు, అతడు దేవుని ఆజ్ఞను విసర్జించినవాడు, తత్ఫలితంగా దేవుని చేత విసర్జింపబడినవాడు. అలా దేవుని చేత విసర్జించబడిన ఒక మూర్ఖుడు, అవిధేయుడు, భ్రష్టుడు ఇశ్రాయేలు దేశాన్ని ఏలుతూ ఉన్నాడు. నిజానికి పరిపాలించవలసిన అభిషక్తుడు, దేవునికి ఇష్టడు అయిన దావీదు ఎక్కడో అడవుల్లో, సొరంగాల్లో తిరుగులాడుతున్నాడు. ఈ పరిస్థితి రక్షణ పొందని ఒక వ్యక్తి జీవిత పరిస్థితికి సాదృశ్యంగా ఉంది. వాస్తవానికి ఈ భూమి మీద మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి హృదయాన్ని యేసుక్రీస్తు పరిపాలించాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలవాడని చెప్పబడిన ప్రకారం క్రీస్తు ప్రభువు కూడా దేవునికి ఇష్టడని, దేవుడు ఆయనందు సంతోషిస్తున్నాడని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. దావీదు క్రీస్తుకు ఒక సాదృశ్యం. దేవాని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని దావీదు ప్రార్థించాడు. కీర్తన 143:10. అలాగే క్రీస్తు ప్రభు నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. లూకా 22:42. నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నదని కూడా ఆయన పలికాడు. యోహాను 4:34. దైవ చిత్తం జరిగించడానికి అంతగా సమర్పితుడైన క్రీస్తు ప్రభు ఒక వ్యక్తి హృదయాన్ని పరిపాలిస్తే ఆ వ్యక్తి జీవితంలో పరిపూర్ణంగా దేవుని చిత్తమే నెరవేరుతుందనే మాట వాస్తవమే కదా. అందుకే ప్రతి వ్యక్తి హృదయంలోనూ క్రీస్తే ప్రభువుగా ప్రతిష్ఠించబడాలని తండ్రి అయిన దేవుడు నియమించాడు. తన కుమారుని విశ్వములోని 50 మంది వ్యక్తుల హృదయాలకు రాజుగా దేవుడు అభిషేకించాడు. అయితే దేవుడు నియమించిన అభిషక్తుడు కాకుండా మానవ హృదయాలను వేరొక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ వేరొక రాజు సాక్షాత్తు సాతానే అని మనం అనుకోవచ్చు, లేదా మనలోని ప్రాచీన స్వభావమే ఆ వేరొక రాజు అని మనం అనుకోవచ్చు, లేదా మానవ స్వచిత్తాన్ని సాతాను తన అదుపులో పెట్టుకోవడం ద్వారా సాతానే మానవ జీవితాలను పరిపాలిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, సాధారణంగా మానవ హృదయాలను క్రీస్తు మాత్రం పరిపాలించడం లేదు. మానవుడు పాపములో పుట్టి పాపములో బ్రతుకుతూ ఉంటాడు గనక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, దృశ్యంగానో, అగోచరంగానో ప్రతి మానవుని హృదయాన్ని సాతానే పరిపాలిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితి ఇశ్రాయేలు రాజ్యం అంతటినీ సౌలు రాజు ఏలినప్పటికీ పరిస్థితికి సాదృశ్యంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలు సమాజంలో ఒక నూతన వాంఛ తలెత్తింది. దేవుని చేత అభిషేకించబడిన దావీదు తమను పరిపాలించాలని ఆ ప్రజలు కోరుకున్నారు. దావీదు మిమ్మల్ని ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా అని అబ్నేరు 2వ సమూయేలు 3:17లో ఇశ్రాయేలులకు జ్ఞాపకానికి తెచ్చాడు. అలాగే సాతాను పరిపాలనలో జీవిస్తున్న మానవ హృదయంలో ఒక శుభ గడియలో మారు మనస్సు కలుగుతుంది. అతడు సాతానుకు విముఖుడై దేవునికి అభిముఖుడవుతాడు. అతడు క్రీస్తు ప్రభువును గూర్చి విని ఆయన వైపు ఆకర్షితుడవుతాడు.
క్రీస్తు ప్రభువే తన మీద రాజు కావాలని తీవ్రంగా కోరుకుంటాడు. అయితే ఒక వ్యక్తిలో ఆ కోరిక పుట్టినంత మాత్రాన అతడు వెంటనే క్రీస్తు పరిపాలన కిందికి సంపూర్ణముగా రాడు. సౌలు రాజు మరణించాడు, అయినా రాజ్యం వెంటనే దావీదుకు ఎందుకు రాలేదు? సౌలు కుమారుడైన ఇష్బోషెతు పరిపాలన క్రిందనే ఇశ్రాయేలు రాజ్యంలో అధిక భాగం కొంతకాలం కొనసాగింది. ఇశ్రాయేలులో 10 గోత్రాల భూభాగం ఇంకా సౌలు కుటుంబీకుల పరిపాలన క్రింద ఉంది. ఇశ్రాయేలులో 2 గోత్రాలు అంటే యూదా, బెన్యామీను గోత్రాలు మాత్రమే దావీదును రాజుగా నియమించాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఫలితంగా ఇశ్రాయేలు రాజ్యం 2గా విభజించబడింది. యూదా, బెన్యామీన్ అనే 2 గోత్రాల ప్రజలు మాత్రం హెబ్రోనులో దావీదును రాజుగా అభిషేకించారు. దావీదు హెబ్రోనులో రాజుగా పట్టాభిషేకం చేయబడి రాజ్యపాలన చేయసాగాడు. అయితే సౌలు కుమారుడైన ఇష్బోషెతు మాత్రం ఇంకా మహనయీములో తన తండ్రి అయిన సౌలు సింహాసనం మీద కూర్చుండి రాజ్యపాలన చేస్తూనే ఉన్నాడు. ఇష్బోషెతు దేవుడు నియమించిన రాజు కాడు. అతడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలవాడు కాడు. అతడు ఇశ్రాయేలీయులను పరిపాలించడం దేవుని ప్రణాళిక అనుసారం కాదు. అయినా అతడు ఇశ్రాయేలును పరిపాలిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు రాజ్యం 2గా చీలిపోయింది. ఒక భాగానికి మహనయీము రాజధాని, మరో భాగానికి హెబ్రోను రాజధాని. మహనయీములో సౌలు కుమారుడు ఏలుతున్నాడు. హెబ్రోనులో దేవునికి ఇష్టుడైన దావీదు ఏలుతున్నాడు. దేవుని దేశంలో సగం దేవునికి ఇష్టుడైన వాని ఏలుబడిలో ఉంది, మరో సగం దేవ విరోధి అయిన వాని పరిపాలనలో ఉంది. ఇది నూతనంగా రక్షింపబడిన విశ్వాసి హృదయ పరిస్థితికి చక్కటి దృష్టాంతం. నూతనంగా రక్షింపబడిన విశ్వాసి హృదయం కూడా 2 రాజ్యాలుగా విభజింపబడి ఉంటుంది. ఒక భాగం దేవుని కుమారుడైన క్రీస్తురాజు పరిపాలనలో ఉంటుంది, మరో భాగం మాత్రం ఇంకా పాతరాజు పరిపాలనలోనే ఉంటుంది. అంతేకాదు, ఇలాగుండగా సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు చాలా కాలం పాటు యుద్ధం జరిగిందని లేఖనం మనకు తెలియజేస్తున్నది. 2 సమూయేలు 3:1. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను అని లేఖనం చెబుతున్నది. ఆ మాటలు మీరు గమనించారా? సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిందట. దేవ విరోధి పరిపాలన ఇశ్రాయేలులో నుండి ఒకే క్షణంలో అకస్మాత్తుగా తొలగిపోలేదు. అది క్రమక్రమేపీ అంచెలంచెలుగా తొలగిపోయింది. దేవుని చేత అభిషేకించబడిన దావీదు మాత్రం చాలా కాలం 2 గోత్రాల రాజ్యానికి మాత్రమే రాజుగా మిగిలిపోయాడు. అయితే దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలిందని లేఖనం చెబుతున్నది. సరిగా అదేవిధంగా ఒక విశ్వాసి జీవితంలో కూడా ప్రాచీన ప్రభుత్వం నెమ్మదిగా క్షీణిస్తుంది. క్రీస్తు పరిపాలన మాత్రం అంతకంతకు ప్రబలుతుంది. తుదకు ఒకనాడు ఇశ్రాయేలులో సకల గోత్రాల వాళ్ళు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి దావీదు, నీవే ఇశ్రాయేలు మీద అధిపతివై ఉంటావని యెహోవా సెలవిచ్చాడు గనక నీవే మమ్మను పరిపాలించాలి అని మనవి చేశారు. 2 సమూయేలు 5:1-2. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. దావీదుకు 2 సార్లు పట్టాభిషేకం జరిగింది. ఒకసారి 2 గోత్రాల మీద రాజుగా, రెండవసారి మొత్తం 12 గోత్రాల మీద రాజుగా ప్రజలు అతనికి పట్టాభిషేకం చేశారు. అలాగే విశ్వాసి జీవితంలో కూడా క్రీస్తుకు 2 సార్లు పట్టాభిషేకం జరుగుతుంది. విశ్వాసి మారు మనసు పొందిన రోజున ఇక మీదట యేసే నా రాజు అని తన తీర్మానాన్ని ప్రకటిస్తాడు గాని అతడు తన జీవితాన్ని పూర్తిగా క్రీస్తుకు అప్పగించడు. నూతన విశ్వాసి హృదయంలోనూ ఒక చిన్న భాగానికి మాత్రమే క్రీస్తు పరిపాలకుడు అవుతాడు. నూతన విశ్వాసి హృదయంలోని అధిక భాగం ఇంకా క్రీస్తుకు లోబడకుండానే అవిధేయతలో కొనసాగుతుంది. తత్ఫలితంగా విశ్వాసి హృదయంలో చాలా యుద్ధాలు జరుగుతాయి. చాలా కాలమైన తర్వాత ఎప్పటికో విశ్వాసి హృదయం అంతటి మీద క్రీస్తు 2వసారి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. 12వ అధ్యాయం అనుదిన తీర్మానం. ఒక క్రైస్తవుడి హృదయ సామ్రాజ్యం విభజించబడి 2గా చీలిపోయి ఉండడం వలన కలిగే ఫలితం ఏమిటి? ఒక విశ్వాసి జీవితం సంపూర్ణంగా క్రీస్తు పరిపాలన కిందికి రాకపోతే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు జవాబు పొందడం కోసం విశ్వాసి సంపూర్ణంగా క్రీస్తు రాజ్యంగా మారిపోతే ఏం జరుగుతుందో చూద్దాం. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించెదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు. 2 సమూయేలు 3:18. ఆ మాటలు మీరు ఎప్పుడైనా ధ్యానించారా? వారి శత్రువులందరి చేతిలో నుండి వారిని విమోచించెదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అది దావీదు ద్వారా ఇశ్రాయేలు వారికి దేవుడిచ్చే పూర్ణ రక్షణ. దావీదు మన ప్రభువుకు సాదృశ్యమని మనకు తెలుసు. నిజానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా
మనకు అనుగ్రహించబోతున్న సంపూర్ణ విమోచనకు దృష్టాంతంగా ఆ మాటలు దావీదు విషయంలో వ్రాయించాడు. నిజానికి ఆ మాటలు క్రీస్తునందే నెరవేరుతాయి. జకరియా పలికిన ప్రవచనోక్తులు లూకా 1:75 వ్రాయబడి ఉన్నాయి. వాటిని ఒకసారి ధ్యానించండి. మనము మన శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపననుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాను. మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి మనకు రక్షణ కలగజేశాను. ఆ గొప్ప రక్షణకు కర్త యేసేనని మనకు తెలుసు. మన శత్రువులందరి చేతిలో నుండి మనల్ని విడిపించడం, మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి మనల్ని విడిపించడం, మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా ఆయనను సేవించడానికి మనకు బలాన్ని ఇవ్వడం, ఇవి మన రక్షకుడైన యేసు మనకి ఇవ్వగలిగిన ఆశీర్వాదాలు. మన శత్రువులు ఎవరు? మన అవయవాలలో పోరాడే శరీరేచ్ఛలు, మన ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలు. యాకోబు 4:1, 1 పేతురు 2:11. ఆ శరీరాశలను రెచ్చగొట్టే సాతాను శక్తులు. ఆ సాతాను మన శరీరేచ్ఛలను రెచ్చగొట్టడానికి, ఆత్మను బలహీనపరచడానికి వాడుకునే సాధనాలు. ఇవన్నీ మన శత్రువులే. మన శత్రువులందరి నుండి మనం విడుదల పొందడం నిజంగా ఎంత మహిమకరమైన అనుభవం. మనకున్న ప్రతి శత్రువు ఓడిపోతే, వాటన్నిటి నుండి మనం విడుదల పొందగలిగితే పరలోకాన్ని మనం ఈ లోకంలోనే అనుభవించగలం కదా. మన శత్రువులలో కొందరు ఇంకా నాశనం కాలేదు. ఇంకా మన మీద వాటి ప్రభావము, అధికారము కొనసాగుతున్నాయి. కనుకనే మనం దేవుని సన్నిధిలో సరైన సేవను చేయలేకపోతున్నాం. మనం దేవునికి సేవ చేస్తూనే ఉన్నాం, అయితే ఆయనకు ప్రీతికరమైన సేవ చేయలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించలేకపోతున్నాం. ఎప్పుడైతే మన ఆత్మకు విరోధంగా పోరాడుతున్న శత్రువులందరూ నశిస్తారో అప్పుడే మనం దేవుణ్ణి పరిశుద్ధంగాను నీతిగాను సేవించగలుగుతాం. మన శత్రువులందరూ సంపూర్ణంగా నశించాలంటే మనం ఏం చేయాలి? మన బ్రతుకంతటి మీద, మన హృదయం అంతటి మీద అసలు దావీదు ఆయన యేసయ్యను రాజుగా పట్టాభిషక్తిని చేయాలి. ఆయన మన హృదయ సామ్రాజ్యములోని ప్రతి మారుమూలకు పరిపాలించకపోతే మనకు మన శత్రువుల నుండి సంపూర్ణ విడుదల కలగదు. అంతవరకు ఒప్పుకున్నాం, బాగానే ఉంది. అయితే మన జీవితానికి పూర్తిగా యేసే రాజు కావాలంటే మనం ఏం చేయాలి? మన హృదయం ఏ మాత్రము విభజింపబడకుండా సంపూర్ణంగా యేసు రాజ్యం కావాలని మనకు ఆశ అయితే ఉంది. అయితే అది నెరవేరటం లేదు. మనం ఆ పరిశుద్ధ వాంఛను తీర్చుకోలేకపోతున్నాం. ఆ కోరిక తీర్చుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొంటే మన పోరాటం అంతమైనట్లే, మన బ్రతుకులు ధన్యమైనట్టే. ఇక మన జీవితంలో జయము, మహిమ, ఆనందము తప్ప మరేమీ ఉండదు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడం అంత సులభం కాదు. మన జీవితానికి అంతటికీ యేసును రాజుగా పట్టాభిషేకం చేయడానికి సులభమైన చిట్కా ఏదీ లేదు. ఈ అనుభవం నిరంతర సాధన వలన మాత్రమే మనకు దొరుకుతుంది. ఇశ్రాయేలు దేశం దావీదుకు పూర్తిగా ఎలా లోపరచబడింది? ఒక శుభదినాన ఇశ్రాయేలీలంతా తమ పొరపాటును గ్రహించారు. ఇశ్రాయేలులో సకల గోత్రాల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చారు. ఇక నుండి నీవే మమ్మల్ందరినీ పరిపాలించాలి అని మనవి చేశారు. దావీదు అందుకు అంగీకరించాడు. ఇశ్రాయేలీలు దావీదుకు పట్టాభిషేకం చేశారు. అంతటితో ఆనాటి ఇశ్రాయేలు సమస్య తీరిపోయింది. మరి మన సమస్య ఎలా తీరుతుంది? యేసు ప్రభు, నీవే నాలోని సర్వాన్ని పరిపాలించు, నా హృదయ సామ్రాజ్యం అంతటి మీద నీవు రాజుగా ఏలుబడి చేయి అని ప్రార్థన చేస్తే సరిపోతుందా? అలా సరిపోదని మనకు తెలుసు. ఎందుకంటే అలా మనం ఇంతకు ముందు ప్రార్థన చేశారు. మనలో కొందరైతే అనేకసార్లు ఆ ప్రార్థన చేశారు. అయినా ఇంకా కొన్ని భాగాలు యేసు పాలన కిందికి రాకుండానే మిగిలిపోయాయి. ఆ ప్రదేశాల్లో ఇంకా మన శత్రువులు మనల్ని బాధిస్తూనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇశ్రాయేలీలు ఒక్కసారి మనవి చేయగానే దావీదు దేశమంతటికి రాజైపోయాడు. మనం ప్రార్థిస్తే యేసు మన హృదయం అంతటికీ రాజైపోలేదు. మనం ప్రార్థిస్తే యేసు మన హృదయం అంతటికీ రాజు ఎందుకు కావటం లేదు? ఇక్కడ మనం ఒక మహాప్రాముఖ్యమైన సత్యాన్ని నేర్చుకోవాలి. ఈ అనుభవమైన క్రైస్తవ జీవితంలోని ఇంకే అనుభవమైన ఒకనాటి తీర్మానంతో, ఒకనాటి ప్రార్థనతో మంత్రం వేసినట్లు జరిగిపోదు. అలా జరిగిపోవాలని ఆశించినందుకే మనం ఆధ్యాత్మిక జీవితంలో సఫలుడం కాలేకపోతున్నాం. అసలు క్రైస్తవ జీవితం అంటేనే అనుదిన తీర్మానం అని అర్థం. ఈ సత్యం సాక్షాత్తు మన ప్రభువైన యేసే లూకా 9:23 నేర్పించాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆ వచనం మనకు బాగానే తెలిసిన వచనమే.
ఆ వచనములోను ఉపేక్షించుకొనవలను అనే మాట మనం ఎన్నోసార్లు ధ్యానించాం. తన సిలువనెత్తుకొని అనే మాటను గూర్చి కూడా మనం ఎన్నో ప్రసంగాలు విని ఉండవచ్చు. అయితే అదే వచనములోని ప్రతిదినం అన్న మాటను మాత్రం సాధారణంగా బోధకులు పట్టించుకోరు, విశ్వాసులు పట్టించుకోరు. క్రైస్తవుడు తన సిలువను ఎత్తుకోవాలి అంటే శ్రమపడడానికి, చనిపోవడానికి సన్నద్ధులు కావాలి. అయితే ఆ పని ఎప్పుడో విశ్వాస జీవితారంభంలో చేసి వదిలేసేది కాదు. ప్రతి దినము ఆ పని చేయాలి. ప్రతి దినము క్రైస్తవుడు శ్రమలను సంతోషంగా ఆహ్వానించాలి. ఏ దినం చేసిన సమర్పణ ఆ దినానికే పనికొస్తుంది, రెండో రోజుకు పనికిరాదు. మళ్ళీ క్రొత్తగా సమర్పించుకోవాలి. అలాగే తను తాను ఉపేక్షించుకోవడం కూడా. విశ్వాసి ఒకరోజు తను తాను ఉపేక్షించుకోవచ్చు, కానీ ఆ మరుసటి రోజే ఆ వైరాగ్యం మటుమాయం కావచ్చు. మళ్ళీ క్రొత్తగా మరో తీర్మానం చేయాలి. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు పొందనక్కరలేనిది రక్షణానుభవం, నూతన జన్మ మాత్రమే. ఇక మీదట విశ్వాసి తన మనస్సుతో చేయవలసిన తీర్మానాలన్నీ ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. అదే సూత్రం మన రాజుకు మనం చేసే పట్టాభిషేకానికి కూడా చెందుతుంది. మనం యేసురాజుకు పట్టాభిషేకం ఎప్పుడో ఒకసారి చేసి వదిలేయకూడదు. ప్రతిరోజు మనం ఆయనకు పట్టాభిషేకం చేస్తూనే ఉండాలి. సోదరి సోదరుడా, ప్రతిదినం వేకువనే ప్రభు సన్నిధిలో మోకరించు. ప్రభు, ఈ దినమంతా నీవే నా రాజుగా నా శరీరాన్ని పాలించు, నా ఆత్మను పాలించు, నా తలంపులను హృదయాన్ని పాలించు, నా కన్నులను పరిపాలించు, నా శరీరములో ఆత్మలో ప్రాణములో నీ చిత్తమే జరిగించు. ఒక రాజు తన దేశాన్ని పరిపాలించినట్లు యేసు నన్ను ఏలు అని హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఆ తర్వాత రోజంతా నీవు ఉదయాన ఈ ప్రార్థన చేశావన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. పదే పదే జరుగుతున్న ఈ పట్టాభిషేకం పరంపర కారణంగా నీలోని దేశం అంతా పూర్తిగా యేసురాజు పాలనలోనికి వస్తుంది. అంతా ఒకేసారి రాదు, క్రమక్రమంగా మెల్లమెల్లగా వస్తుంది. ఈ మార్పు కాస్త నెమ్మదిగా జరగవచ్చు, అయినా తప్పకుండా జరుగుతుంది. మనలోని దేశం అంతా యేసురాజుకు లోపరచబడినప్పుడు మనకు మన శత్రువులందరి చేతిలో నుండి విడుదల కలుగుతుంది. ఇది దేవుని వాగ్దానం. మన హృదయ వాంఛ దేవుని వాగ్దానం ఒకటే అయినప్పుడు ఆ పవిత్ర వాంఛను తీర్చుకోవడానికి మనం వాక్య ప్రకారమైన పద్ధతిలో దీక్షతో సాధన చేసినప్పుడు ఇక అసాధ్యం ఏముంటుంది? బాప్తిసం ఒకసారి పొందాం, సరిపోయింది. అయితే మన హృదయ సింహాసనం మీద యేసురాజుకు పట్టాభిషేకం మాత్రం ప్రతి దినం జరగాలి. లేకపోతే మన జీవితం సంపూర్ణంగా యేసు రాజ్యంగా మారదు. మనకు మన శత్రువుల నుండి విడుదల కూడా కలగదు. ఒకసారి పట్టాభిషేకం చేశాం, అయినా ఇంకా కొందరు శత్రువుల నుండి విడుదల కలగలేదని మనం విసుక్కోకూడదు. ఇవాళ ఓటమి సంభవించింది, పర్వాలేదు, మళ్ళీ రేపు పట్టాభిషేకం చేద్దాం. అలా విసుగు లేకుండా మన హృదయ సింహాసనాన్ని యేసుకు ప్రతి దినం అర్పిస్తే తప్పకుండా మనం ఒకనాటికి సంపూర్ణంగా యేసు రాజ్యంగా మారిపోతాం. అదే సంపూర్ణ సిద్ధి. 13వ అధ్యాయము దైవ ప్రత్యక్షత. రమేష్ ప్రార్థించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అవును, అతడు ప్రార్థించడం లేదు, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంతే. చాలాసేపటి నుండి రమేష్ మోకాల మీదే ఉన్నాడు. దేవుణ్ణి పిలుస్తున్నాడు. ప్రభువా, తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు తన పిలుపు అవతల వ్యక్తికి చేరిందన్న నమ్మకం కలగటం లేదు. అసలు అవతల ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడన్న నమ్మకమే కలగటం లేదు. రమేష్ మనోనేత్రాలు ఎదుట అంతా ఖాళీ, అంతా శూన్యం. అంతరంగ పురుషుడి చెవులలో అంతులేని నిశ్శబ్దం. తాను ఎవరితో మాట్లాడుతున్నాడో రమేష్కి అర్థం కావటం లేదు. తాను శూన్యంతో మాట్లాడుతున్నాడా? ప్రార్థన చేస్తున్నాను అనుకుని తను తానే మోసం చేసుకుంటున్నాడా? ఇలాంటి ప్రార్థన చేయకపోతేనే, ఇలాంటి ప్రార్థన చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? పోనీ ప్రార్థన మానేద్దామా అన్న తలంపు కూడా కలిగింది అతనికి. కానీ ప్రార్థన చేయకుండా బ్రతకడం ఎలా? అసలు ఆ తలంపే రమేష్కి దుర్భరంగా తోచింది. తన ప్రాణప్రియుడైన యేసుతో మాట్లాడడం మానేస్తే తాను చచ్చిపోతానేమోనని భయం వేసింది అతనికి. అతడు తన ప్రభుతో మాట్లాడకుండా ఉండలేడు. మాట్లాడదామనుకుంటే అవతల ఒక మనిషి ఉన్నాడన్న భావన లేకుండా ప్రార్థన ఎలా చేయడం? అయినా రమేష్ రక్షణ పొందిన కొత్తలో బాగానే ప్రార్థన చేసేవాడు. అప్పుడు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ కలగలేదు. ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థనలో సమయం గడిపేవాడు. తన హృదయ భారమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించేవాడు. తన మనసు విప్పి దేవునితో మాట్లాడుకునేవాడు. అప్పట్లో రమేష్కు తన ప్రార్థనా జీవితం తృప్తికరంగానే ఉండేది. ఏమిటో ఈ మధ్యనే ఈ సమస్య మొదలైంది. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్న కొద్దీ అలా తాను శూన్యముతో మాట్లాడి ప్రార్థన చేశాననుకోవడానికి అతని మనస్సు ఒప్పుకోవడం లేదు.
అవతల ఏమీ కనబడకుండానే, అవతల నుండి ఏమీ వినబడకుండానే తృప్తిపడడానికి అతడి మనస్సు ససేమిరా వీల్లేదని మొరాయిస్తోంది. కారణం అతడు వాక్య పరిశోధనలో గమనించిన విషయం ఏమిటంటే, మోషే, బిలాము, అబ్రహాము, ఏలియా మొదలైన భక్తులంతా ఏదో ఒక ఆకృతిని చూస్తూ ఒక స్వరాన్ని వింటూనే ప్రార్థించారు. మరి దేన్ని చూడకుండా వినకుండా తాను మాత్రం ఎందుకు ప్రార్థించాలి? తాను కూడా ప్రార్థనలో చూడడం, వినడం వంటి పనులు చేయాలని రమేష్ ఆశించాడు. బైబిల్లోని భక్తులు తాము చూసినట్టు విన్నట్టు సాక్ష్యమిస్తూ ఉండగా, ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసులు మాత్రం శూన్యంతో మాట్లాడినట్లు ప్రార్థన చేయవలసి రావడం రమేష్ దృష్టికి న్యాయంగా తోచలేదు. మరో ప్రక్క లేఖనములు మేము అదృశ్యమైన వాటినే చూచుచున్నాము, వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనుచున్నాము, మీరు కన్నులారా చూడకయే ఆయనను ప్రేమించుచున్నారు లాంటి వచనాలు అతడి దృష్టికి వచ్చాయి. ఆ వచనాలు ఇలా చెబుతున్నాయి గనక ఏదో ఒక దాన్ని చూడడం అవసరం, చూస్తూ ప్రార్థించాలి అన్న భావనే పాపం అవుతుందేమోనని భయపడి ఆ ఆలోచన మానుకున్నామనుకున్నాడు. ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కానీ అదేమి విచిత్రమో కానీ ఒకప్పుడు రమేష్ పూర్తిగా వన్ వే ట్రాఫిక్లా ప్రార్థన చేసి సంతృప్తి పడ్డాడు. కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నాడు. చివరి గత్యంతరం లేని పరిస్థితిలో రమేష్ ఒక క్రొత్త కార్యక్రమాన్ని చేపట్టాడు. తన కళ్ళు మూసుకొని తన ఆలోచన శక్తినంతటినీ కేంద్రీకరించి, తన ఊహాశక్తినంతటినీ క్రోడీకరించుకొని తన మనోనేత్రాలు ఎదుట ఒక రూపాన్ని ఊహించుకున్నాడు. ఆ తర్వాత ఆ ఊహామూర్తిని తన ప్రభువుగా భావించి ఆ మూర్తితో మాట్లాడసాగాడు. విచిత్రం, రమేష్ మనసు ఎంతో తేలికయింది. తన ఇన్నాళ్ళ సమస్య పరిష్కారం అయినట్టు అనిపించింది. తన ఊహల్లో రూపించబడి తన మనోనేత్రాలు ఎదుట సాక్షాత్కరించిన ఆ మూర్తి నిజంగానే అతడి ప్రార్థనలు వింటూ అతడికి జవాబిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థనా సమయం అతడికి ఎంతో తృప్తిగా ఉంది. ఇలా కొన్నాళ్ళు గడిచాక రమేష్లో ఒక కొత్త భయం చోటు చేసుకుంది. ఏమిటి తాను చేస్తున్న పని? తన మనస్సులో తనకు ఊహా చిత్రాన్ని ఏర్పరచుకొని దాన్నే ప్రభువుగా సంబోధిస్తూ ఉన్నాడు. అది విగ్రహం కాదా? సాధారణంగా మనుషులు తమ చేతులతో భౌతిక పదార్థాలతో విగ్రహాలను తయారు చేసుకొని వాటిని దేవునిగా పరిగణిస్తూ ఆరాధిస్తూ వాటికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. తానేమో భౌతిక పదార్థాలకు బదులుగా తన ఊహాశక్తి అనే ముడి పదార్థముతో ఒక ఆకృతిని తయారు చేసుకున్నాడు. అదైనా ఇదైనా మానవ సృష్టే కదా. ఈ రెండిటిలోనూ ఏదైనా విగ్రహమేనని ఎందుకు అనుకోకూడదు? ఒకవేళ తాను ఇంత బ్రతికి విగ్రహారాధకుడిగా మారిపోతున్నాడా? దేవునికి అన్యులు కల్పించిన రూపం భౌతిక పదార్థంతో నిర్మించబడింది. రమేష్ కల్పించిన రూపం ఊహాశక్తితో నిర్మించబడింది. అది కనబడే విగ్రహం, ఇది కనిపించకుండా మనస్సులో దాగిన విగ్రహం. ఇంతకు మించి ఈ రెండిటిలో తేడా ఏముంది? రమేష్ తీవ్రమైన గందరగోళంలో పడిపోయాడు. ఈ విధంగా తప్ప మరో విధంగా అతడు ప్రార్థన చేయలేకపోతున్నాడు. మరి ఇప్పుడు ఈ పద్ధతి తప్పు అయితే మరేది దారి? ఇంకెలా ప్రార్థన చేయాలి? దిక్కుతోచని స్థితిలో రమేష్ సాధు జోసెఫ్ గారిని ఆశ్రయించాడు. నాయనగారు, దయచేసి నాకు సరైన దారి చూపండి అని అర్థించాడు. ఆధ్యాత్మిక అనుభవంతో తలపండిన విజ్ఞాన కని సాధు జోసెఫ్ గారు ప్రశాంతంగా గంభీర స్వరంతో ఇలా చెప్పసాగారు. నాయనా, మన మనోనేత్రాల ఎదుట ఏదో ఒక రూపం ఉండడం పాపం అని ఎందుకు అనుకుంటున్నావు? మనం మన ప్రభు రూపాన్ని ఊహించుకోకూడదని నీకు ఎవరు చెప్పారు? అలా చేయడం ఏ మాత్రమూ దోషం కాదు నాయన. నిజానికి అదే సరైన పద్ధతి. ఒకవేళ మనం దేవుని స్వరూపాన్ని మన మనస్సులో ఊహించుకోవడమే గనక తప్పు అయితే మరి లేఖనాల్లో పలుమార్లు దేవుని రూపం ఎందుకు వర్ణించబడింది? ప్రకటన 1వ అధ్యాయంలో, పరమగీతం 5వ అధ్యాయంలో ప్రభు మహిమా స్వరూప వర్ణన విపులంగా వ్రాయబడింది. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. ఆయన తల వెంట్రుకలు ఉన్ని వలె ధవలంగా ఉన్నాయి. ఆయన పాదాల మట్టుకు దిగుచున్న తెల్లని అంగీ ధరించుకున్నాడు లాంటి వర్ణనలు ఒక విశ్వాసి పదే పదే చదివితే, రాత్రింబగలు ధ్యానిస్తే ఆ రూపం ఆ విశ్వాసి కళ్ళకు కట్టినట్టు అవుతుంది కదా. విశ్వాసి తన మనస్సులో దేవుని రూపం ఇలా ఉంటుంది అని, నా ప్రభు ఇలా ఉంటాడు అని ఊహించుకోవడం పాపం అయితే దేవుడు తన గ్రంథంలో ఆ దైవ స్వరూప వర్ణనలు రాయించేవాడే కాడు. నిజానికి అలా మన ఊహల్లో ప్రభు రూపాన్ని ప్రతిష్ఠించుకోవడంలో మనకు సహాయకరంగా ఉండడం కోసమే పరిశుద్ధాత్ముడు లేఖనాలలో ఆ దైవరూప వర్ణనలను వ్రాయించాడు. మనం ఆ వాక్య భాగాలను బాగా చదవాలి, ధ్యానించాలి, వాటి వలన ప్రయోజనం పొందాలి. ఆ రూపం మన హృదయాలకు హత్తుకునే వరకు ధ్యానించాలి. పాత నిబంధన గ్రంథంలో రిబ్కా అనుభవాన్ని జ్ఞాపకం చేసుకో. రిబ్కా తన భర్తగా ఇస్సాకును పొందక మునుపే, ఇస్సాకును ఒక్కసారైనా కల్లారా చూడక ముందే
ఆమె మనోన్నత్రాల ఎదుట ఇస్సాకు రూపం ప్రతిష్ఠించబడింది. తీరా ఆమె ఇస్సాకుకు తొలిసారిగా చూసినప్పుడు ఎవరూ పరిచయం చేయనక్కర లేకుండానే ఆమె ఇస్సాకును గుర్తుపట్టగలిగింది. కారణం ఏమిటంటే ఎలియేజరు అంతగా ఆమెకు ఇస్సాకు రూపాన్ని వర్ణించి చెప్పాడు. ఎలియేజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈనాడు మనలందరినీ మన పెళ్లి కుమారుని వద్దకు తీసుకువెళుతున్న ఎలియేజరు పరిశుద్ధాత్ముడే. ఆయన మనతో పాటు అరణ్య యాత్రలో నడుస్తూ ఆయన మన ప్రభువైన యేసు రూపాన్ని మన మనోనేత్రాల ఎదుట ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అలా యేసు రూపాన్ని మన ఊహలలో చిత్రీకరించడానికి ఆయన లేఖనాలనే ఉపయోగిస్తాడు. అలా పరిశుద్ధాత్ముడు లేఖనాధారాలతో మన మనస్సుల్లో ప్రతిష్ఠించే రూపం విగ్రహం కాదు, అది దైవ ప్రత్యక్షత. అందుకే ఆ ఆకృతితో మాట్లాడినప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుంది. నీ కళ్ళ ఎదుట నిలిచిన ఆ రూపం సాక్షాత్తు ఆ ప్రభువే. అనవసర భయాలు మాని దేవునితో సహవాసం చేయి. సాధు జోసఫ్ గారి ఉపదేశంతో రమేష్ అనుమానాలు పటాపంచలయ్యాయి. రమేష్ ఆత్మీయ జీవితంలో ఒక మహిమకరమైన అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు రమేష్ నిరంతర దైవ సహవాసి. 14వ అధ్యాయం, షాక్ ట్రీట్మెంట్. మదన్ కుమార్ BA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ విద్యార్థుల మధ్య సువార్త సేవ చేసే ఒక సువార్తిక సంస్థ ద్వారా అతడు రక్షణ పొందాడు. మారు మనసు పొంది నీటి బాప్తిసం కూడా పొంది క్రమం తప్పకుండా దగ్గరలో ఉన్న ఒక సంఘ సహవాసానికి వెళుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. మదన్ స్వతహాగా ఆవేశపరుడు. దేవుని కోసం ఏదో చేసేయాలి, ఎంతో చేసేయాలి అనే తపన అతడిలో అనుక్షణం కనిపిస్తూ ఉంటుంది. ప్రభువును గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి మదన్ ఎన్నో ఉత్తమ గ్రంథాలు చదువుతూ ఉంటాడు. మదన్లో అన్నీ మంచి లక్షణాలే, ఒక్కటి తప్ప. అందమైన ఆడపిల్లలు కనిపిస్తే చూపులు తిప్పుకోలేడు. మోహపు చూపులు చూడడం అతని బలహీనత. అలా చూడడం తప్పు అని అతనికి తెలుసు. మోహపు చూపులు చూడడం మానుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ అతడి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. శ్వాస పీల్చడం ఎంత సహజమో అతడికి మోహపు చూపులు కూడా అంత సహజమైపోయాయి. చూపులు వెళ్ళిన చోటికి మనసు కూడా వెళ్ళటం అనివార్యం అవుతుంది. అందుచేత క్రమేపీ అతడి మనసు కూడా కామ వికారంతోనూ స్త్రీ వ్యామోహంతోనూ నిండిపోసాగింది. పరిశుద్ధుల సమాజ కూటాల్లోనికి వచ్చే స్త్రీలను కూడా అతడు అదే దృష్టితో చూడనారంభించాడు. ప్రార్థనా కూటాలకు వచ్చే యవనస్తురాండ్రైన స్త్రీలకు మదన్ చేతులు జోడించి మరీ ప్రైజ్ ద లార్డ్ అని చెబుతున్న సమయంలో కూడా అతని మనోనేత్రాలు మాత్రం ఆ స్త్రీలను పాపపు దృష్టితోనే చూస్తూ ఉంటాయి. మదన్ ఎన్నో తలాంతులు కలిగినవాడు. అతను మంచి వ్యక్తి, గాయకుడు, సంగీతకారుడు, మంచి వ్యవహార దక్షత కలిగినవాడు. పైపెచ్చు అతనికి ఉన్న లేఖన పరిజ్ఞానం అమోఘమైనది. అందుచేత మదన్ నిరంతరం వేదికల మీదే కనిపిస్తూ ఉంటాడు. యవ్వనస్తుల సమాజ కూటాలను నిర్వహిస్తూ ఉంటాడు. సాక్ష్యం చెబుతూ, వాక్య పరిచర్య చేస్తూ, పాటలు పాడుతూ, ప్రకటనలు చేస్తూ, నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తూ సమాజ కూటాల్లో అంతటా తానే అయి మదన్ కనిపిస్తూ ఉంటాడు. అందరికీ అతనంటే గౌరవభావం, అతడి మనసులో మాత్రం కామ వికారం. ఈ పరిస్థితిని అధిగమించడానికి, తన స్వభావాన్ని మార్చుకోవడానికి మదన్ విశ్వ ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు ఈ ఒక్క అంశం కోసమే అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి రోధించాడు. తనలోని అపవిత్రతను బట్టి దైవ సన్నిధిలో బోరున విలపించాడు. యేసు రక్తములో తన పాపాన్ని కడుక్కున్నాడు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. అప్పటికప్పుడు ఏదో కాస్త మనశ్శాంతి కలుగుతుంది. స్త్రీల పట్ల గౌరవభావం కలుగుతుంది. 1-2 రోజుల పాటు మదన్ కళ్ళు పవిత్రంగా ఉంటాయి. అయితే నరికి వేసిన ముళ్ళతుప్పలు వాటంతట అవే మళ్ళీ పెరిగినట్టు మదన్ మనసులో కామ వికారం విచిత్రంగా మళ్ళీ పుట్టుకొస్తుంది. గడియారంలోని పెండ్యూలం లోలకంలాగా మదన్ మనసు పాపానికి పరిశుద్ధతకి మధ్య ఊగిసలాడుతూ ఉంది. ఉపవాస ప్రార్థనకు కూడా లొంగని ఈ మొండి రోగాన్ని ఎలా వదిలించుకోవాలో మదన్కి అంతు పట్టలేదు. పై చూపులకు మదన్ ఎంత మంచిగా కనిపిస్తాడంటే అతడిలో ఈ బలహీనత ఉందని స్వయానా చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మరు. సమాజం ఎదుట అతనికి ఉన్న పరపతి అంత గొప్పది. మరి మదన్లో 2 మనుషులు ఉన్నారు. ఒకడు బయటికి కనిపించేవాడు, ఒకడు రహస్యంగా లోపల దాగి ఉన్నవాడు. బయటికి కనిపించేవాడు పరిశుద్ధుడు, లోపల దాగి ఉన్నవాడు కాముకుడు, అపవిత్రుడు. ఈ పరిస్థితి మదన్కే నచ్చలేదు. అతడి మనస్సాక్షి అతడిలోని దిమనస్సును అనుక్షణం ఖండిస్తూ ఉంది. చీ నీచుడా, నీ ఒక వేషధారివి. నేను ఒక అన్నయ్యగా భావించే కన్యకులను కూడా నీవు కాముక దృష్టితోనే చూస్తున్నావు. మళ్ళీ పైకి మాత్రం పెద్ద భక్తుడిలాగా పోజు కొడుతున్నావు. దైవ గ్రంథం చేత పట్టుకుని వేదికలు ఎక్కడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుంది అని అతడి మనస్సాక్షి అతన్ని గద్దిస్తూ ఉంది.
మనస్సాక్షి ఎంతగా వద్దు అంటున్నా అతడి పరపతి మాత్రం అతని పదే పదే వేదికలు ఎక్కిస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో మదన్ 2 బ్రతుకులు బ్రతకడానికి అలవాటు పడిపోయాడు. అయితే అతడిలో మనశ్శాంతి మాత్రం బొత్తిగా కరువైపోయింది. అతని ముఖములో దైవ కళ క్షీణించిపోయింది. అయినా ఆ సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలా కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయినాయి. మదన్లోని అంతరంగ సంఘర్షణ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆ సంఘర్షణ ఫలితంగా మదన్ చాలా అలసిపోయాడు. ఈ ద్వంద్వ జీవితం డబుల్ లైఫ్ తానిక ఏమాత్రము కొనసాగించలేనన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఇక ఈ సంగతిని శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి చివరి ప్రయత్నం చేయాలని మదన్ పూనుకున్నాడు. ఉపవాస దీక్షతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. దేవుడు ఏదో ఒక జవాబు ఇచ్చేదాకా ఉపవాస దీక్ష విరమించుకోకూడదని, దేవుడు జవాబు ఇవ్వకపోతే ఉపవాస దీక్షలోనే మరణించాలని మదన్ నిర్ణయించుకున్నాడు. తన చదువు, ఆరోగ్యం అన్నిటికంటే తాను సంపూర్ణ పరిశుద్ధతను సాధించడమే ప్రాముఖ్యమని మదన్ త్రికరణ శుద్ధిగా తీర్మానించుకున్నాడు. మదన్ ఎవరికి చెప్పకుండా తాను చదువుకుంటున్న నగరాన్ని వదిలి దూరంగా పల్లెసీమలకు వెళ్ళిపోయాడు. 1 నెల రోజుల కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ అతనికి పరిచితులు ఎవ్వరూ లేరు. ఒక మంచినీళ్ళ కుండ తప్ప మరేమీ లేకుండా తన ప్రార్థనా గదిని సిద్ధం చేసుకున్నాడు. ఒకరోజు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థనకు ఉపక్రమించాడు. దేవుని వాక్యాన్ని చదవడం, తన సమస్యను గూర్చి కన్నీటితో దేవుని సన్నిధిని ప్రార్థన చేయడం, నిద్రాభారం మరీ ముంచుకు వస్తే అలాగే దేవుని సన్నిధిలో ఓ చిన్న కొనుకు తీయడం, మెలకు వచ్చి రాగానే తిరిగి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఇలా మదన్ ఎడతెగకుండా దేవుని సన్నిధిలో సమయం గడపసాగాడు. రోజులు గడిచిపోతున్నాయి. మదన్ మాత్రం దేవుని సన్నిధిలో ఉన్నాడు. తన అంతరంగపు కాలుష్యాన్ని బట్టి అతనిలోని కలిగిన వేదన ఉధృతికి అతడికి ఆకలి దప్పులు కూడా జ్ఞాపకానికి రాలేదు. అలా దాదాపు 10 రోజులు గడిచాయి. 10వ దినాన ఉపవాసం వల్ల కలిగిన నీరసాన్ని బట్టో లేక అలసటను బట్టో తెలియదు కానీ ఒక విధమైన మైకం అతన్ని ఆవరించింది. ఆ మైకములో అతడు ఉండగా ఒక గొప్ప వెలుగు అతని మీద ప్రకాశించింది. దైవ స్వరం ఏమైనా వినబడుతుందేమోనని మదన్ ఆశగా ఎదురు చూశాడు. కానీ స్వరం ఏమీ వినపడలేదు. ఈలోగా అతడికి మెలకువ వచ్చేసింది. అతడికి కలిగింది చాలా అస్పష్టమైన అనుభవం. తనకు కలిగింది దైవ దర్శనము లేక ఒక విధమైన మానసిక భ్రమో మదన్కు అర్థం కాలేదు. మొత్తం మీద ఇంకా ఉపవాసం కొనసాగించే ఓపిక మదన్లో లేదు. అందుకే తనకు కలిగిందే దేవదర్శనంగా భావించి మదన్ తన ఉపవాస దీక్షను విరమించాడు. మదన్ అయోమయ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు అతడి జీవితంలో కార్యం మొదలుపెట్టాడు. ఆ సంగతి మదన్కే తెలియదు. మదన్ ఉపవాస దీక్షను విరమించాడు. 1-2 రోజులు అతడి మనస్సు మేఘరహితమైన ఆకాశంలా నిర్మలంగా ఉంది. దైవ చింతన తప్ప మరో ధ్యాసే లేదు. కానీ 3వ రోజు నుండి అతడి మనస్సులో విచిత్రంగా మళ్ళీ పిచ్చి మొక్కలు, ముళ్ళ తుప్పలు మొలకెత్తడం మొదలుపెట్టాయి. ఈ క్రొత్త ఊరిలో క్రొత్త మనుషుల మధ్య తాను ఒకవేళ పాపం చేసినా ఎవరికీ తెలియదు కదా, ఇక్కడ తనని ఎవరూ గుర్తుపట్టరు గనక తన పరువు పోతుందనే భయమూ లేదు. ఆ తలంపే మదన్ మనస్సులోనికి వచ్చిన పిచ్చి మొక్కలకు ఎరువులా పనిచేసింది. మళ్ళీ మదన్ కళ్ళు మోహపు చూపులకు సాధనాలయ్యాయి. అతడు ఆ అద్దె ఇంట్లో ఉండడానికి అతనికి మరో 20 రోజుల సమయం ఉంది. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం వ్యాహ్యాలకి అతడు ఊరి బయటకు వెళ్ళడం, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం, పనిలో పనిగా పల్లెపడుచుల వైపు చెడు చూపులు చూడడం అతడికి నిత్యకృత్యమైపోయింది. ఒకనాడు మదన్ ఉదయాన్నే లేచి మార్నింగ్ వాక్కి బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఒకచోట కొండవాగు ప్రవహిస్తూ ఉంది. ఆ వాగు పక్కనే ఒక బండ మీద కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆలోచన మగ్నుడైపోయాడు. కాసేపటికి అనుకోకుండా వాగు అవతలికి దృష్టి సారించి చూసి ఉలిక్కిపడ్డాడు. వాగు అవతల ఒక స్త్రీ నగ్నంగా స్నానం చేస్తూ ఉంది. ఆమె వెనుక భాగం మదనకు కనబడింది. ఆమె వాగు అవతల తీరాన ఒక బండరాయి మీద కూర్చొని స్నానం చేస్తూ ఉంది. అంతే, మదన మనస్సుని చీకటి ఆవరించింది. తాను చిరకాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు తన ఎదురికి వచ్చి నిలిచిందనుకున్నాడు. అదృష్టం తను వెతుక్కుంటూ వచ్చిందనుకున్నాడు. ఇది ఏకాంతం. ఇది తనని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశం. ఇక్కడ తన పరువు పోయే అవకాశమే లేదు. అవతల బరితెగించిన ఒక స్త్రీ కనబడుతోంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదని మదన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే వాగుకు అడ్డంగా ఈదడం మొదలుపెట్టాడు. 2-3 చారల్లో వాగు అద్దరికి చేరాడు. మోహాంధకారం అతని మనస్సును పూర్తిగా ఆక్రమించుకోగా మానవత్వాన్ని మరిచి మృగంలా ఆమె వీపు మీద చేవేశాడు. ఆమె వెనక్కి తిరిగి మదన్ కేసి చూసింది. అంతే, మదన్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లు గతుక్కుమన్నాడు. గజగజ వణికిపోయాడు.
అతని కళ్ళ ముందు భూమి ఆకాశాలు గిరగిరా తిరుగుతున్నట్లు భ్రమ కలిగింది. ఎందుకంటే ఆమె ముఖం మామూలుగా లేదు, అత్యంత వికృతంగా ఉంది. ఆమె ముఖంలో ముక్కు స్థానంలో ఒక రంధ్రం ఉంది. ముఖమంతా అత్యంత భయానకంగా వికారంగా ఉంది. ఆమె ఒక కుష్ఠరోగి. ఆమె మదన్ను చూసి విచిత్రంగా నవ్వింది. అదేదో పిశాచాల నవ్వులాగా తోచింది మదన్కు. మదనిక అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేకపోయాడు. ఒళ్ళంతా జలధరిస్తూ ఉండగా అవమానము, వేదన అతని హృదయాన్ని 1000 ముక్క చెక్కలుగా బద్దలు చేస్తూ ఉండగా మదన్ మళ్ళీ వాగు యువతల దరికి వచ్చి పడ్డాడు. ఆ తర్వాత రూమ్కి ఎలా వచ్చి పడ్డాడో అతనికే తెలియదు. తాను కామించి వాంఛతో తాకిన ఆ స్త్రీ ఒక కుష్ఠరోగి అన్న వాస్తవం వలన కలిగిన షాక్ నుండి మదన్ కోలుకోలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆ వేదన నుండి తేరుకోలేకపోతున్నాడు. ఏవేవో శక్తులు, ఎందరో వ్యక్తులు తన చుట్టూ చేరి పగలబడి నవ్వుతూ తనను పరిహసిస్తూ ఉన్నట్టు అతనికి భావన కలుగుతోంది. ఇక ఆ ఊరిలో అతనికి ఉండబుద్ధి కాలేదు. వెంటనే ఆ అద్దె ఇంటిని ఖాళీ చేసి నగరానికి వచ్చి పడ్డాడు. అది మొదలుకొని మదన్ దృష్టి మారిపోయింది. తాను చూసిన ఆ కుష్ఠరోగి వికృత హాసం అతని మనస్సు మీద ఎన్నటికీ చెరగని బలమైన ముద్ర వేసింది. ఆనాటి నుండి దూరం నుండి ఏ స్త్రీని చూసినా ఏదో ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూస్తున్న భావన అతనికి కలగటం లేదు. స్త్రీలను చూడగానే మనసులో ఏదో ఒక విముఖత కలుగుతుంది. వెంటనే చూపులు పక్కకు తిప్పేసుకుంటున్నాడు. అయినా ఆత్మకు విరోధంగా పోరాడే శరీరం మదనికి కూడా ఉంది గనక ఆ శరీరం అంత తేలికగా ఓటమికి ఒప్పుకోదు. కనుక అతని కళ్ళు మళ్ళీ ఆడపిల్లల వంక ఆపేక్షగా చూడడానికి ప్రయత్నించాయి. కానీ ఇదివరకటిలాగా చూడలేక మదన్ కళ్ళు ఓడిపోయాయి. ఏ అమ్మాయిని చూసినా ఒకవేళ ఆమె కుష్ఠరోగి అయితే, లేదా ఆమెకు ఒకవేళ ఎయిడ్స్ రోగం ఉంటే, లేక ఆమెలో ఇతరమైన దారుణ సాంక్రమిక వ్యాధులు ఉంటేనో ఆమెకు సమీపంగా వెళ్ళి నా బ్రతుకును నేను ఎందుకు నాశనం చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు మదన్ హృదయంలో ప్రళయ భీకరమైన తుఫానును సృష్టిస్తున్నాయి. అందుకే మదన్ అసలు ఆడపిల్లల వంక చూడడమే మానుకున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల వంక చూస్తూ మాట్లాడవలసి వచ్చినా అతని మనోనేత్రాలు మాత్రం సిలువలో వ్రేలాడుతున్న యేసు వైపు చూస్తూ ఉంటాయి. రాను రాను తన ఎదుట నిలుచున్నది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే మదన్ మనోనేత్రాలు మాత్రం తదేక దీక్షతో సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే చూడడానికి అలవాటు పడ్డాయి. ఇప్పుడు మదన్ ఒక క్రొత్త వ్యక్తి. అతడు ఇంకా తన హృదయంలోని ఇతర కల్మషాలను కడుక్కోవలసి ఉంది. అతని పరిశుద్ధత ఇంకా సంపూర్ణం కాలేదు. కానీ మోహపు చూపులు అనే పాపాన్ని మాత్రం అతడు పూర్తిగా జయించేశాడు. క్రైస్తవ యువతి యువకులారా, మదన్కు దేవుడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుండి మీరు కూడా కాస్తంత షాక్ పొందడానికి ప్రయత్నించండి. మదన్ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మనలోని పవిత్రీకరణ మన కళ్ళలోనే ప్రారంభం కావాలి. తదాస్తు విజయోత్సు. వ్యక్తిగత స్థాయిలో ఉజ్జీవం రావాలి. ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలు. ద్వితీయోపదేశకాండం 1:6. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి విమోచింపబడి వాగ్దాన దేశం వైపు కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారి ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోవలసి వచ్చింది. ఇక ముందుకు నడవలేక ఇశ్రాయేలీలు ఆగిపోయారు. ఎందుకంటే వారి ఎదుట ఎర్ర సముద్రం అడ్డుగా నిలిచింది. అక్కడ దేవుడు ఒక ముఖ్యమైన సందేశాన్ని మోషే నోట పలికించాడు. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ సందేశం ఆ ఒక్క సందర్భానికే కాదు, అన్ని తరాల్లోని దైవ జనాంగం అంతటికీ దేవుడు అనుగ్రహించిన నిత్య సందేశం అది సాగిపోవుడి. అయితే వాస్తవ జీవితానుభవంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆ సందేశం సర్వవేళలా అమలు కాలేదు. చాలా చోట్ల అనేక సందర్భాల్లో వేరువేరు కారణాల వలన వారు ఆగిపోవలసి వచ్చింది. ఇశ్రాయేలీలు ముందుకు సాగలేక ఎన్నోసార్లు ఆగిపోయారు. ఇశ్రాయేలు జనాంగపు చరిత్ర కొత్త నిబంధన క్రైస్తవ సంఘ చరిత్రకు ముంగుర్తు, సాదృశ్యం. ఈనాడు కోట్లాది మంది క్రైస్తవుల జీవితానుభవాలకు అలనాటి ఇశ్రాయేలు ప్రజల చరిత్ర దర్పణం పడుతోంది. ఇశ్రాయేలు ప్రజల వలనే ఈనాడు అనేక మంది విశ్వాసులు ముందుకు సాగలేక చతికిలబడిపోతున్నారు. క్రీస్తునందున విశ్వాసి నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉండాలి. దినదినం ఇంకా పైకి ఎదుగుతూ ఉండాలి. క్రైస్తవుడు ఎదగడం కానీ ముందుకు సాగడం కానీ ఎన్నడూ ఆపకూడదు. అది దేవుని చిత్తం. ఎర్ర సముద్రాన్ని దాటిన ఇశ్రాయేలీలు హోరేబు కొండ దగ్గరికి వచ్చి విడిది చేశారు. అదే సీనాయి పర్వతం. ఆ పర్వతం దగ్గర ఇశ్రాయేలీలు చాలా రోజుల పాటు బస చేశారు. కనుక దేవుడు తన ప్రజలను తిరిగి ప్రయాణం కోసం పురికొల్పుతున్నాడు. ఈ పర్వతం దగ్గర మీరు నివసించిన కాలం ఇక చాలు, బయలుదేరండి, మళ్ళీ యాత్ర పునః ప్రారంభించండి అని దేవుడు తన ప్రజలను ఆదేశిస్తున్నాడు. అదే ఈ అధ్యాయ ఆరంభంలో మనం చదువుకున్న మూలవాక్యం.
ఆ తర్వాత ఇశ్రాయేలీయులు కాదేషు బర్నేయకు వచ్చారు. అక్కడ కూడా వారు బహుదినములు నివసించారు. ద్వితీయోపదేశ కాండం 1:46. దేవుడేమో వారిని తిరిగి ఎర్ర సముద్రపు మార్గంగా అరణ్యమునకు ప్రయాణమై పొండి అని ఆజ్ఞాపించాడు. అలా వెళ్ళడం వారికి ఇష్టం లేక దేవుడే తమ మనస్సు మార్చుకుంటాడేమోనని ఆశిస్తూ వారు కాదేశులో చాలా కాలం నివసించారు. చివరికి గత్యంతరం లేక దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తూ శేయీరు మన్యం యొద్దకు వచ్చారు. ఆ మన్యం చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అంతలో మళ్ళీ దేవుడు మాట్లాడాడు. ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి అంటూ. ఇశ్రాయేలీయులు ఎక్కడైనా చాలా కాలం చతికిలబడి ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలం చాలును, సాగిపోండి, ఈ మన్యం చుట్టూ మీరు తిరిగిన కాలం చాలు అంటూ ఎప్పుడూ దేవుడు తన ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆనాటి ఇశ్రాయేలీల కంటే ఈనాటి నూతన నిబంధన ఇశ్రాయేలీలు ఎన్నో రెట్లు మెరుగైన అవకాశాలు, ఆశీర్వాదాలు పొంది మహిమగల శాశ్వత కనాను భూమిని స్వతంత్రించుకోవాలనే ఆశనే నిరంతరం శ్వాసిస్తూ బ్రతుకుతున్నారు. శరీర సంబంధమైన ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం రాతి పలకల మీద వ్రాయబడి అనుగ్రహించబడింది. ఈనాటి ఇశ్రాయేలులకు వారి హృదయాల మీదనే ధర్మశాస్త్రాన్ని వ్రాస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈనాడు క్రైస్తవులకు 66 గ్రంథాల పరిశుద్ధ లేఖనాలు అందుబాటులో ఉన్నాయి. అనంత శక్తి కలిగిన యేసు రక్తం వారిని కాపాడుతూ ఉంది. వారిని సర్వసత్యములోనికి నడిపించి దానిలో వారిని ప్రతిష్ఠించాలనే దృఢ సంకల్పంతో పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నిరంతరం క్రియ చేస్తూ ఉన్నాడు. అయినా క్రైస్తవులు ముందుకు నడవలేకపోతున్నారు. కనాను యాత్రలో విశ్వాసులు ముందుకు సాగలేకపోతున్నారు. ఇంతకు మునుపెన్నడూ లేనంత అత్యధిక సంఖ్యలో బైబిల్ కాలేజీలు ఈనాడు నిరంతరం వేదాంత విద్యాబోధన చేస్తున్నాయి. లెక్కించలేనన్ని కూటాలు, సదస్సులు జరుగుతున్నాయి. విస్తారంగా దేవుని వాక్యం బోధించబడుతున్నది. అసంఖ్యాకంగా క్రైస్తవ వేదాంత గ్రంథాలు రచించబడుతున్నాయి, అమ్ముడుపోతున్నాయి. ఈ హడావిడి అంతా చూస్తే ఎంతో ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతున్నట్టే కనిపిస్తోంది. కానీ విశ్వాసుల వ్యక్తిగత అనుభవ సాక్ష్యం ఏమిటి? విశ్వాసులు నిజంగా దేవునితో సహవాసం చేస్తున్నారా? దేవుని స్వరాన్ని వింటున్నారా? అబ్రహాముకు, మోషేకు, ఏలియాకు, పౌలుకు ఉండినటువంటి సాన్నిహిత్యం వీరికి దేవునితో ఉన్నదా? కనీసం మన తాతల నాడు ఉండినటువంటి విశ్వాసము, భక్తి, పరిశుద్ధత అయినా ఈనాడు విశ్వాసుల్లో ఉన్నాయా? తాతలకు లేని వేదాంత పరిజ్ఞానం ఈనాటి క్రైస్తవులకు ఉంది. కానీ భక్తి మాత్రం అడుగంటింది. పరిశుద్ధత మటుమాయమైంది. ఎదుగుదల లేదు. ఈనాటి క్రైస్తవులు చెమటలు కక్కుతూ పరుగులు తీస్తున్నారు. అయినా ఉన్న చోటే ఉన్నారు. ముందుకు సాగటం లేదు. పరిగెడుతున్నా ముందుకు సాగకపోవడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. ఈనాటి క్రైస్తవులు శేయీరు మన్యం చుట్టూ తిరుగుతున్నారు. ఓట్లు ఖర్చు పెడుతున్నారు. గంటల కొద్దీ ప్రసంగాలు చేస్తున్నారు, వింటున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలసిపోతున్నారు. అయినా యాత్రలో ఒక అంగుళం కూడా ముందుకు సాగటం లేదు. ఈ తరం క్రైస్తవులు ఒక మన్యం చుట్టూ తిరుగుతున్నారు. ఈ తరం క్రైస్తవ సమాజంలో ఒక నూతన ఉజ్జీవం రావాలి. ఆ ఉజ్జీవం వ్యక్తిగత స్థాయిలోనే ప్రారంభం కావాలి. అంటే ప్రతి విశ్వాసి తన సొంత ఆత్మీయ జీవితంలో ఉజ్జీవింపబడాలి. ప్రతి విశ్వాసితోనూ దేవుడు ఈనాడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నీవు ఈ మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలు, ఇక ముందుకు నడు అని. మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలంటే ఏం చేయాలి? ఈనాటి క్రైస్తవులు ఎందుకు ముందుకు సాగలేకపోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం బహుముఖమైనది. మనం ముందుకు సాగలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన జీవన విధానం, మన ఆలోచన విధానం, ఆయా విషయాల పట్ల మన వైఖరులు సమూలంగా మార్చుకుంటేనే తప్ప మనం ముందుకు సాగలేము. నేను తిరిగి లేవాలి, నేను ముందుకు సాగాలి, దీనికోసం నేను ఎంత ఖరీదు అయినా చెల్లిస్తాను, ఎంత గాయాన్నైనా భరిస్తాను అన్న తీవ్ర వాంఛతో మనం హృదయపూర్వకంగా ప్రయత్నిస్తే మోషే ఉండిన పర్వత శిఖరం మీదికి ఎక్కడం మనకు అసాధ్యమేమీ కాదు. 16వ అధ్యాయం. పరమ భర్త ఎడల వాంఛ. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. 63వ కీర్తన 2వ వచనం. అవి సర్వసృష్టికర్త అయిన దేవునితో దావీదు భక్తుడు అన్న మాటలు. దేవుని మీద ఆశ. అది గత ప్రాచీన కాలపు భక్తులందరిలోనూ మనకు కనిపించే ఒక అద్భుత లక్షణం. వాళ్ళ హృదయములో అత్యంత ప్రబల వాంఛ దేవుని కోసమైనదే. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునని ఏదేను తోటలో దేవుడు హవ్వతో అన్నాడు. దానికి అర్థం సాధారణ స్త్రీలలో లైంగిక వాంఛ కలుగుతుందని కాదు. లైంగిక వాంఛ విషయానికి వస్తే అది స్త్రీలలోనే కాదు, పురుషులలోనూ ఉంటుంది. పైపెచ్చు తమ శారీరక వాంఛను అదుపు చేసుకునే శక్తి స్త్రీలలో ఎక్కువ ఉంటుంది.
ఈ విషయంలో స్త్రీలు అదుపు చేసుకున్నంతగా పురుషులు అదుపు చేసుకోలేరు. అదే పురుషుల బలహీనత, స్త్రీల బలం. స్త్రీని బలహీన ఘటం అన్నాడు దేవుడు. 1 పేతురు 3:7. అంటే స్త్రీల ఘటం శరీరం మాత్రమే బలహీనమైనది, లోపల ఉన్న సరుకు మాత్రం గట్టిదే. పురుషుల పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం. పురుషుల ఘటం శరీరం బలమైనది, అంతరంగం బలహీనమైనది. పురుషుల్లో శారీరక బలం ఎక్కువ, స్త్రీలలో మనోబలం అధికం. అందుచేత ఆదికాండం 3:16లో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునని దేవుడు పలికిన మాటలు అక్షరార్థమైన మానవ స్త్రీలను గూర్చినవి కావు. అవి ఆధ్యాత్మిక స్త్రీలను గూర్చి, అంటే దైవారాధకులైన భక్తులను గూర్చి దేవుడు పలికిన ప్రవచనాలు. దైవభక్తి సాధకులందరిలో తమ ఏకాంత ప్రార్థన గదిలో, తమ రహస్య హృదయాంతరంగములోని దైవ సన్నిధిలో స్త్రీలే. సర్వశక్తిగల దేవుని సన్నిధిలో ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళంతా ఆడవాళ్లే. దావీదు, సంసోను, పౌలు వంటి వీరాది వీరులనెందరినో తనలో ఇముడ్చుకున్న క్రైస్తవ సంఘం ఒక స్త్రీమూర్తే కదా. ప్రతి పురుషుడిలోనూ కొంత స్త్రీత్వం ఉంటుంది. అది దేవుని సన్నిధిలోనే తను తాను బయలుపరుచుకుంటుంది. క్రీస్తు ప్రభువు సంఘానికి భర్త అని లేఖనాలు చెబుతున్నాయి. ఆయన సార్వత్రిక సంఘానికి భర్త అయితే వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి కూడా ఆయన భర్తే. అందుకే ఆదికాండం 3:16లోని దేవోక్తి ప్రతి భక్తుడిలోనూ నెరవేరుతుంది. నీకు నీ భర్త ఎడల వాంఛ కలుగుతుంది అన్నాడు దేవుడు. అందుకే 42వ కీర్తనలో కోరాహు కుమారులు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని జవాబిచ్చారు. ఆ కారణాన్ని బట్టి 63వ కీర్తన 2వ వచనంలో నీ మీద ఆశ చేత నేను చూడవలనని నా శరీరం కృషించుచున్నది అంటున్నాడు దావీదు భక్తుడు. దేవుని మీద ఆశతోనే ఐగుప్తు ధనాన్ని తృణీకరించి స్థిరబుద్ధితో ఐగుప్తును విడిచి వెళ్ళాడు మోషే భక్తుడు. దేవుని కోసం ఆశపడే భక్తులు దేవునికి సంబంధించిన మరికొన్ని సంగతుల కోసం కూడా ఆశపడతారు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని తహతహలాడారు కోరాహు కుమారులు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అన్నాడు దావీదు భక్తుడు. 63వ కీర్తన 2వ వచనం. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు దావీదు. 119వ కీర్తన 131వ వచనంలో. దేవుని కోసం ఆశ, ఆయన సన్నిధి కోసం ఆశ, దేవుని బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలని ఆశ, దేవుని ఆజ్ఞల కోసం, దేవుని వాక్యం కోసం అధిక వాంఛ. ఇదంతా ఏమనుకున్నారు? ప్రతి భక్తుడికి ఆ పరమ పురుషుడి మీద ఉన్న వాంఛ కలుగుతుందని ఆదికాండంలో ఆదిదేవుడు మర్మ గర్భంగా పలికిన వాక్కు యొక్క నెరవేర్పే ఇది. ఈ 6000 ఏళ్ల మానవ చరిత్రలో దేవుని చేత బలంగా వాడబడిన ప్రతి భక్తుడు దేవుని కోసం దప్పిగొన్న వాడే. దేవుని కోసమైన ప్రబల వాంఛ లేని వ్యక్తులను దేవుడు ఎన్నడూ వాడుకోలేదు, వాడుకోబోడు కూడా. ఈనాటి ఇశ్రాయేలీలు దేవుని కోసం ముందుకు సాగలేకపోతున్నారు. దేవుని కోసం పని చేయలేకపోతున్నారు. పని చేసిన ఆయన కోసం ఫలించలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఈనాటి విశ్వాసులో దేవుని కొరకైన దాహం లేదు. దయచేసి నా మీద కోప్పడకండి, నేను సత్యమే చెబుతున్నాను. ఈ తరంలో స్త్రీలలో ఆ పరమ పురుషుని కొరకైన దాహం లేదు. లేకపోవడం ఏంటి? ప్రతి సంవత్సరం బైబిల్ కాలేజీల్లో నుండి ఇన్ని వేల మంది పట్టభద్రులై బయటికి వస్తున్నారు. మహాసభలు నిర్వహిస్తే లక్షలాది మంది హాజరవుతున్నారు. వీళ్ళంతా దేవుని కోసం దాహం లేనివారేనా? మీరు మీ సాటి సహోదరులను అవమానిస్తున్నారు అని ఎవరైనా నా మీద కారాలు మిరియాలు నూరవచ్చు. అలా ఆవేశపడితే ఆలోచన నశిస్తుంది. ఆవేశం మాని నేను చెబుతున్న మాటలు సావధానంగా వినండి. దేవుని కొరకు తృష్ణ కొనడం వేరు, ఆత్మీయ ఆశీర్వాదాల కోసం ఆశించడం వేరు. ఈ తరం క్రైస్తవులు అత్యధిక శాతం ప్రజలు ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం ఆశిస్తూ అదే దేవుని పట్ల తనకున్న దాహం అనుకొని పొరబడుతున్నారు. దేవుడు వేరు, ఆయన అనుగ్రహించే వరాలు వేరు. దేవుడు అనుగ్రహించే వరాలు ఏవి ఆయనతో సమానం కావు. దానం ఏది దాత కంటే గొప్పది కాదు అన్నాడు ఒక భక్త శ్రేష్ఠుడు. అందుచేత మనం దేవుణ్ణి వెతకాలి. దేవుని కోసమే వెతకాలి. దేవుణ్ణి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాల కోసం వెతకకూడదు. దేవుడిని ఆయన కోసమే వెతకాలి. అంటే దేవుని వెతుకుతున్న మనకు ఆయన హఠాత్తుగా తారసపడి ఏం కావాలి కుమారా అని అడిగాడు అనుకోండి, నాకు ఇంకేమీ వద్దు, నీవే కావాలి ప్రభు అని మనఃపూర్వకంగా మనం చెప్పగలగాలి. అది దైవాన్వేషణ అంటే. చాలామంది ఈనాడు దేవుని వెతుకుతున్నారు. ఎందుకు? కొంతమంది దైవిక స్వస్థతల కోసం వెతుకుతున్నారు. మరికొందరు ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కోరి దేవుని వెతుకుతున్నారు. మరికొందరు తమ వివిధ సమస్యల నుండి విడుదల పొందడం కోసం దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు.
వీళ్ళకు దేవుడు కావాలి. అయితే వీళ్ళకు దేవుడు ఎందుకు కావాలి? మరొక ఆశీర్వాదం ఏదో పొందడానికి వీళ్ళకు దేవుడు కావాలి. అంటే మరొక విషయాన్ని సాధించుకోవడానికి వీళ్ళకు దేవుడు ఒక సాధనం అన్నమాట. తీరా వీరు కోరుకున్న ఆశీర్వాదాలన్నీ వీళ్ళకు దొరికిపోయాయి అనుకోండి, అప్పుడు ఇక వీళ్ళకు దేవుడు అనే వ్యక్తితో అవసరం ఉండదు. ఇంకా వీళ్ళకు దేవుడు ఎందుకు? కావలసినవన్నీ చేతికి దొరికిపోయాయిగా, ఇంకా దేవుడెందుకు? కొరుకు తినడానిక? దేవుని స్వస్థతల కోసం, సమస్య పరిష్కారాల కోసం ప్రార్థించవద్దని నేను అనటం లేదు. మన అవసరాల కోసం మనం దేవుణ్ణి కాకపోతే మరెవరిని ఆశ్రయించగలం? ఆయనే కదా మన పోషకుడు. మన శారీరక, ఆర్థిక, సామాజిక అవసరాల కోసం దేవుణ్ణి ఆశ్రయించడం తప్పు ఎంత మాత్రమూ కాదు. అయితే అలా కొన్ని ప్రయోజనాల కోసం దేవుని ప్రార్థించడం, దేవుని కోసం తృష్ణగొనడం మాత్రం కాదని నేను చెబుతున్నాను. అవసరాల కోసం మాత్రమే దేవుని ప్రార్థించేవారు రెండో తరగతికి చెందిన భక్తులు. ఏ అవసరము లేకపోయినా కేవలం దేవుని పట్ల వ్యక్తిగత ప్రేమానురాగాలతో దేవుడిని వెతికేవారు ప్రథమ శ్రేణికి చెందిన భక్తులు. దావీదు, మోషే మొదలైన భక్తులు దేవుణ్ణి వెతికేవారు. కానీ దేవుని ఏవో వరాల కోరుకోవడానికి కాదు, దేవుని కోసమే వారు వెతికారు. వాళ్ళకు దేవుడే కావాలి. ఇతర ఈవులు దొరికినా దొరకకపోయినా పర్వాలేదు. ఏ వరం దొరక్కపోయినా వారు బ్రతకగలరు. దేవుడు దొరక్కపోతే మాత్రం వారు బ్రతకలేరు. అంత ఉన్నతమైన ప్రేమతో వారు దేవుణ్ణి కోరుకున్నారు. కనుకనే దేవుడు వారిని తన అంతరంగికుల సమూహంలో చేర్చుకున్నాడు. ఆ భక్తులు ఇతర విశ్వాసులు వెళ్ళలేనంత సన్నిహితంగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగారు. దేవుడు తన రహస్యాలను వారికి బయలుపరిచాడు. ఒక స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడు ఆమెతో ఏక శరీరం అవుతాడు. అలాగే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయిపోయాడు అని పౌలు భక్తుడు వక్కానించాడు. 1 కొరింథీ 6:16-17. ఆ దేవోక్తి ప్రకారం అబ్రహాం, మోషే దేవునితో ఏకాత్మ అయిపోయారు. ఈ అనుభవాన్ని మించిన ఐశ్వర్యం ఇంకేమైనా ఉందా? సర్వ సృష్టికర్త అయిన దేవునితో మమేకం అయిపోవడం కంటే విలువైన సంపద ఎక్కడ ఉంది? నిస్సందేహంగా ఇలా దేవునితో ఏకాత్మ అయిపోవడమే సంపదలన్నిటినీ మించిన మహదైశ్వర్యం. ఇలా దేవుని కోసం తృష్ణగొని, దేవుణ్ణి కోరుకొని ఆయనతో ఏకాత్మగా మారిపోయిన విశ్వాసి తన ఆధ్యాత్మిక యాత్రలో ఈ కొండ చుట్టూ, ఆ మన్నెం చుట్టూ తిరుగుతూ తన సమయాన్ని వృధా చేసుకోడు. దేవుడు నిర్దేశించిన బాటలో అతడు లేడి పిల్లలా దూసుకుపోతాడు. 17వ అధ్యాయం. చేపట్టవలసిన అత్యవసర కార్యక్రమం. అతడు అతికాంక్షణీయుడు. పరమగీతము 5:16. అది షూలమ్మితి హృదయ స్పందన. కాంక్షణీయుడు అంటే కోరదగినవాడు అని అర్థం. ఈ లోకములో కోరదగిన వస్తువులు, అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ధనము, శరీర సుఖము, కీర్తి ప్రతిష్టలు, అధికారం, ఇలాంటి అనేక విషయాల కోసం మనుషులు కోరుకుంటారు, పరుగులు తీస్తారు. అయితే వాటన్నిటికంటే కోరదగిన వాడు యేసునాథుడేనని షూలమ్మితి నిశ్చిత అభిప్రాయం. ఈ విషయంలో అన్నిటికంటే యేసునాథుడే కోరదగిన వాడన్న అభిప్రాయానికి షూలమ్మితి రాగలిగింది. కనుకనే ఆమె తన ప్రాణప్రియుని త్రికరణ శుద్ధిగా వెతకగలిగింది. రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని అని షూలమ్మితి సాక్ష్యమిస్తున్నది. దావీదు, అబ్రహాము, మోషే, సమూయేలు మొదలైన భక్తాగ్రేసరులు దేవుణ్ణి వెతికారు. అలాంటి కోటానుకోట్ల భక్తుల సంయుక్త రూపమైన షూలమ్మితి కూడా ప్రభువుని వెతికింది. ఎందుకు ఆయనను వెతుకుతున్నావు? ఆయనలో అంత విశేషం ఏమున్నది అని అడిగితే ఆయన అతికాంక్షణీయుడు అని ఆమె జవాబిచ్చింది. దేవునిలోని కాంక్షణీయతను ఆ భక్తులు చూడగలిగారు. కనుకనే వారు దేవుణ్ణి వెతికారు. మన ఆత్మీయ జీవితం ఆరోగ్యవంతంగా ముందుకు సాగాలంటే మనం దేవుణ్ణి ఆశీర్వాదాలిచ్చే సాధనంగా వెతకకుండా ఆయనను దక్కించుకుంటే చాలు అన్న ఆర్తితో ఆయనను వెతకాలి అని చెప్పుకున్నాం. దేవుని పట్ల అటువంటి వాంఛ మనలో కలగాలంటే మనం ఏం చేయాలి? సగటు విశ్వాసులో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలనే కాంక్ష తప్ప దేవుని నా స్వాస్యంగా పొందాలన్న కోరిక లేకపోవడానికి కారణం ఏమిటి? సకల భక్తులు ఎరిగిన ఒక పరమ సత్యాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను, వినండి. దేవుని పట్ల మనలో అధిక వాంఛ కలగాలంటే మనం ఆయనలోని సౌందర్యాన్ని చూడగలగాలి. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణగణాలు ఏమిటో, ఆయన ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో మనం స్పష్టంగా గ్రహించగలిగినప్పుడు మనం తప్పకుండా ఆయన వైపు ఆకర్షించబడతాం. ఈ విశ్వములో ప్రతి గ్రహానికి, ప్రతి నక్షత్రానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. తమ పరిధిలోనికి వచ్చిన వస్తువులను అవి తమ వైపు లాక్కుంటాయి. అలాగే వీటన్నిటినీ సృష్టించిన దేవునిలో కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంది. ఈ విశ్వములోని ఆలోచనాపరులైన బుద్ధిజీవులందరినీ తన వైపు ఆకర్షించుకునే శక్తి దేవుని సహజ గుణ లక్షణాలలో ఒకటి. పరమగీతం 1:4లో
నన్ను ఆకర్షించు అని సంఘకన్యక ప్రార్థించింది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని మన ప్రభువైన యేసు సెలవిచ్చాడు. అవును, మళ్ళీ చెబుతున్నాను, మనుషులను తన వైపు ఆకర్షించుకోవడం ఆ నీతి సూర్యుని సహజ లక్షణం. అయితే మరి విశ్వాసులందరూ ఆయన వైపుకు ఎందుకు ఆకర్షించబడటం లేదు? దైవారాధకులు అధిక శాతం ప్రజలు దేవుణ్ణి కాకుండా ఆయన ఇచ్చే ఈవుల కోసమే పరుగులు తీస్తున్నారు. ఎందుకు? దీనికి కారణం ఒకటే, వారసలు దేవునిలోని సౌందర్యాన్ని చూడనే లేదు. దేవునిలోని అందచందాలను మనం చూడగలిగితే ఈ విశ్వంలోని ఇతర విషయాలు ఏవీ మన దృష్టికి ఆకర్షణీయంగా కనిపించవు. దేవునిలోని సౌందర్యాన్ని చూడాలంటే మనం ఏం చేయాలి? ఈ ఉన్నత ప్రత్యక్షత మనకు కలగాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఇప్పుడు నేను చెబుతున్న విషయం అత్యంత నిగూఢ రహస్యమేమీ కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా అధిక సంఖ్యాకులు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవునిలోని అందాన్ని చూడగలగడానికి భక్తుడు చేయవలసింది ఏమిటంటే తన మనోనేత్రాల దృష్టిని, తన ఆలోచన దృష్టిని స్థిరచిత్తంతో ఏకాగ్రతతో దేవుని మీదనే కేంద్రీకరించి ఆయన సన్నిధిలో మౌనంగా ధ్యానంలో సమయం గడపాలి. దేవుని గురించి పరిశుద్ధ లేఖనాలు చెబుతున్న సంగతులను మనం ధ్యానించాలి. ఆయన ప్రత్యక్షత కోసం ఆశతో, ఓపికతో ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. మన హృదయాన్ని దేవుని గూర్చిన తలంపులతో నింపుకోవాలి. అత్యవసరమైతే తప్ప మన తలంపులను ఇతర విషయాల మీదకి వెళ్ళనివ్వకూడదు. ఒకవేళ వెళ్ళినా సాధ్యమైనంత త్వరలో వాటిని వెనక్కి తెచ్చుకోవాలి. దేవుడు తనను గూర్చి తాను చెప్పుకున్న ప్రతి మాట హృదయపూర్వకంగా మనం నమ్మాలి. దేవుని గూర్చి లేఖనం చెబుతున్న ప్రతి మాట మనం నమ్మాలి. దేవుని గూర్చిన ఆయన గుణ లక్షణాలను గూర్చి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నిటినీ మనం వేరే ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకోవడం మంచిది. ఆ తర్వాత ఆ మాటలను పదే పదే చదువుకోవాలి. వాటిలోని ప్రతి అక్షరము మన హృదయం మీద ముద్రించబడే వరకు మనం ఆ వచనాలను చదవాలి, ధ్యానించాలి. మన ఊహలను, మన తలంపులను ఆ వర్ణనలతోనే నింపుకోవాలి. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి అలా ధ్యానించడం దావీదు భక్తునికి నిత్యకృత్యం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని దేవుని సముఖంలో విన్నవించుకున్నాడు దావీదు. 63వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అని ఆ భక్తాగ్రని 27వ కీర్తన 4వ వచనంలో తన హృదయ వాంఛను వ్యక్తం చేస్తున్నాడు. ఆ మాటలను గూర్చి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని గూర్చి ధ్యానించడం, ఆయన ప్రసన్నతను చూస్తూ ఆయన ఆలయములో ధ్యానించడం, అది దావీదు భక్తుని ఆత్మీయ జీవిత రహస్యం. అదే ఈనాడు మనం అత్యవసరంగా చేపట్టవలసిన కార్యక్రమం. మనం కూడా ఏకాంత ప్రార్థనా గదిలో ధ్యానించడం మొదలు పెట్టాలి. మన ఆలోచనలన్నీ దేవుడు అనే వ్యక్తి చుట్టే పరిభ్రమించాలి. ఆయన మన ఎదుట ఉన్నాడు, మనల్నే తదేక దృష్టితో చూస్తున్నాడు అన్న స్పృహను మరుగున పడనివ్వకూడదు. దేవుని గూర్చి, ఆయన పనులను గూర్చి ఆలోచించాలి. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములు జనములు తలపొయ్దురుగాక అని దావీదు పరిశుద్ధాత్మ ద్వారా దైవ శాసనాన్ని ప్రకటిస్తున్నాడు. ఇతరులు దేవుని గూర్చి ఆలోచించాలని ఆదేశించడమే కాదు, దావీదు రాత్రింబగలు అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. దేవుని గూర్చి ఆలోచించడమే ఆ భక్తుని నిరంతర కార్యక్రమం. ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండునుగాక అంటున్నాడు ఆ భక్తాగ్రని. 107వ కీర్తన 43వ వచనం, 104వ కీర్తన 34వ వచనం, అలాగే 39వ కీర్తన 3వ వచనం కూడా నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అని సాక్ష్యమిస్తున్నాడు దావీదు. మనము ఆ భక్తుని మాదిరిని అనుకరించాలి. మనం దేవుని సన్నిధికి ఏకాంతంగా వెళ్ళాలి. అత్యవసరమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని దేవుని సన్నిధిలో త్వరగా అడిగేసి ఆ అడిగే కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలి. అడగడం పూర్తి కాగానే ఆమేన్ అంటూ లేచి వచ్చేసేయకూడదు. అక్కడే దేవుని పాదాల చెంతనే ఉండిపోవాలి. మన కోరికలన్నిటినీ దేవునికి చెప్పుకున్న తర్వాత ధ్యానించడం సులభ సాధ్యం అవుతుంది. అప్పుడు దేవుని గుణలక్షణాల్లో ఒక్కొక్క దాన్ని స్మరణకు తెచ్చుకుంటూ నిదానంగా మనస్సులో దేవుని స్వరూపాన్ని చిత్రీకరించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని అత్యంత జాగరూకతతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేయాలి. ఈ విధమైన ధ్యానం సంవత్సరాల తరబడి ఒక తపస్సుగా జరిగిస్తే మనకు దేవునిలోని సౌందర్యం గోచరమవుతుంది. ఈనాటి విశ్వాసులు ఇలా ధ్యానించడం అనే ఆధ్యాత్మిక కళను మర్చిపోయారు. కనుకనే వారికి దేవునిలోని సౌందర్యం తెలియదు. దేవునిలోని అందచందాలు ఈ తరం క్రైస్తవులకు తెలియదు. కనుకనే వారి దృష్టికి దేవుడు కాంక్షణీయుడు కాకుండా కాంక్షలు తీర్చే సాధనంగా మిగిలిపోయాడు.
అందుకే ఈ తరం క్రైస్తవులు దేవుని ప్రార్థిస్తున్నారు, ప్రార్థించి ఆయన అనుగ్రహించి ఈవులను పొందుకుంటున్నారు. కానీ చివరికి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నారు. ఈనాడు క్రీస్తు సంఘంలో నెలకొన్న ఆత్మీయ దారిద్ర్యం అంతటికీ ఇదే మొదటి మూల కారణం. పరిశుద్ధాత్మ చెబుతున్న ఈ హితోపదేశాన్ని వినడానికి ఈనాటి గుడ్డి సంఘాల్లో చెవులున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ సందేశాన్ని వినగలిగిన చెవులు ఎవరిలోనైనా ఉన్నాయో వారి కళ్ళకు దృష్టి కూడా త్వరలోనే కలుగుతుంది. ఇదే దేవుని వాక్కు. 18వ అధ్యాయము నోరు జాగ్రత్త. విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కగలగాలంటే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల కోసం కాకుండా సాక్షాత్తు దేవుని కోసమే దప్పికొనే అనుభవంలోనికి రావాలని మనం చెప్పుకున్నాం. అలా దేవుని కోసమే తృష్ణగొనే స్థాయికి మనం ఎదగాలంటే దేవుని వ్యక్తిగత గుణలక్షణాల మీద మన మనోనేత్రాల దృష్టిని నిలిపి ఏకాగ్ర చిత్తంతో ధ్యానించడం అవసరం అని మనం నేర్చుకున్నాం. అలాంటి ఆధ్యాత్మిక సత్యాలు వినడానికి బాగానే ఉంటాయి. అయితే తీరా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించేసరికి అది మన శక్తికి మించిన పని అయిపోతుంది. దేవుని వ్యక్తిత్వంలోని చక్కదనం, అందచందాలను గూర్చి తదేక దీక్షతో ధ్యానం చేయాలి అనడం చాలా సుందరమైన తలంపే. అయితే అలా ధ్యానించడానికి చాలామంది ప్రయత్నించి విఫలులైపోయారు. ప్రార్థించడం కంటే ధ్యానించడం కష్టమైన పని. ప్రార్థనలో కనీసం నోరు తెరిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. ధ్యానంలో ఆ మాత్రం భౌతిక చర్య కూడా ఉండదు. ధ్యానం కేవలం ఒక మానసికమైన పరిశ్రమ, మానసిక వ్యాయామం. కళ్ళు మూసుకొని ఏమీ చేయకుండా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతే నిద్ర ముంచుకొస్తుంది. చాలామంది సాధకులు ఇలాగే మోకాల మీద నిద్రపోతూ ఉంటారు. ఇంతకు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఒకడు ధ్యానంలో ఏకాగ్రతను ఎలా సాధించగలడు? దైవ సన్నిధిలో ఏకాంతములో మనం గడిపే సమయం ఫలవంతంగా ఉండాలంటే మన సాధారణ దైనందిన జీవిత విధానం అంతటిని మార్చుకోవాలి. ప్రార్థనా గదికి వెలుపల మనం జీవించే జీవితము, ప్రార్థనా గదిలోప మనం జీవించే జీవితము ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఒకదానికొకటి విశేషంగా ప్రభావితం చేస్తాయి. ప్రార్థనా గదిలో మనం పొందే అనుభవాలు బయట మనం జీవించే జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మనకందరికీ తెలుసు. అయితే చాలామందికి తెలియని విషయం మరొకటి ఉంది. బయట మనం జీవించే జీవితం మన ప్రార్థనా సమయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణ జీవితంలో మనం అపవిత్ర కార్యాలను చేస్తూ మనస్సును వ్యర్థమైన విషయాల మీద లగ్నం చేస్తూ స్వార్థ చింతనతో దేవునికి అసహ్యమైన కార్యకలాపాలతో గడిపామనుకోండి, తీరా మనం ప్రార్థనా గదికి వెళ్ళి మోకరించేటప్పటికీ ఇంతకు మునుపు మనం జీవించిన జీవితమే మన ప్రార్థనకు పెద్ద అవరోధమై నిలుస్తుంది. అందుచేత ప్రార్థనా గదిలో విజయం పొందగోరేవారు తమ సాధారణ జీవిత విధానాన్ని, తమ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి. తాము చేసే ప్రతి పని, తమ హృదయంలోని ప్రతి ఆలోచన, ప్రతి వైఖరి ప్రార్థనా సమయానికి అనుకూలమైనదిగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలా మనం జాగ్రత్త పడవలసిన విషయాల్లో మొట్టమొదటిది మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవడం. మన నోటితో అబద్ధాలు పలకడం, దుర్వార్తలు ప్రచారం చేయడం దేవునికి అసహ్యకరమైన పనులని మనకు తెలుసు. అయితే అలా మన పెదవులతో చెడ్డ మాటలు పలకకుండా ఉన్నంత మాత్రాన ప్రార్థనలో మనం ఏకాగ్రతను సాధించలేము. చెడ్డ మాటలు, మంచి మాటలు అనే భేదం లేకుండా అసలు మొత్తం మీద మనం మాట్లాడడమే తగ్గించుకోవాలి. మితభాషిత్వం అనేది దేవభక్తి సాధకుడికి తప్పనిసరి అవసరం. మౌని కానివాడు ధ్యాని కాలేడు అని నేను ఇంతకు మునుపు ఒక సందర్భంలో చెప్పాను. మౌనాన్ని మనం ఎంత పాటిస్తే అంత మంచిది. ఇది భక్తి సాధకులందరి అనుభవ సారం. ఎందుకంటే మనుషులతో మనం మాట్లాడే మాటలు మన జ్ఞాపకాలలో నుండి అంత త్వరగా తొలగిపోవు. మనం ఇతరులతో మాట్లాడే మాటలు, వారు మనతో మాట్లాడే మాటలు మన జ్ఞాపకాలను వెంటాడుతూనే ఉంటాయి. అలా ఎక్కువసేపు మనుషులతో మాట్లాడి మనుషుల మాటలను వినే వ్యక్తి యొక్క మానసిక శక్తిలో అధిక భాగం ఆ మట్టిలోకపు జ్ఞాపకాలతోనే ఖర్చయిపోతుంది. అందుకే మనుషులతో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి దేవునితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే విఫలుడవుతాడు. అలాంటి వాగుడుకాయలు ధ్యానంలో కూడా ఏకాగ్రతను సాధించలేరు. నా తోటి సాధకుడా, పరిశుద్ధుల సహవాసం అవసరం అంటూ తోటి విశ్వాసులతో గంటల తరబడి గడగడా మాట్లాడే దురలవాటు నీకున్నదా? అతివాగుడు కూడా నీ నాలుకతో నీవు చేస్తున్న పాపమేనని గ్రహించి వెంటనే పశ్చాత్తాపపడు, మారు మనస్సు పొందు.